అదే బుల్లెట్ ఎవరికైనా తగులుంటే ఏమై ఉండేది? ప్రాణాలు పోయి ఉండేవి సార్. ఇలాంటి మనుషులతో ఎప్పటికైనా డేంజర్ సార్. నా మాటిని పోలీసులకు చెప్పండి. పోలీసులా? మీరెందుకు సార్ కంగారు పడుతున్నారు? అతను నా ఫ్రెండ్. ఫ్రెండ్ ఎప్పుడు అయ్యాడో ఎలా అయ్యాడో తెలీదు. ఫ్రెండ్ అయిపోయాడు సార్. ఎవరికి కనిపించిన దేవాలో అందరికీ ఒక డేంజరస్ మనిషి కనపడుతున్నాడు. కానీ నాకు రోజు కనిపించే దేవాలో ఒక మామూలు మనిషి కనపడుతున్నాడు. అతన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి సార్. మార్చేయాలి. మార్చేయాలా? ఎలా? గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టీవీ 99 న్యూస్ బులెటిన్. వరుస షూట్అవుట్స్, గ్యాంగ్ వార్స్ తో వణికిపోతున్న మహానగరం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ జాహ్నవి గారు బుల్లి తెరపై సంచలనం సృష్టించిన పిలిస్తే వస్తా సీరియల్ 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరు పిలవకుండానే ప్రతి ఇంటికి వెళుతున్న సీరియల్ బృందం. ఇది న్యూసా? మేడం మేడం లైవ్ లో అలా. ఎవరు సార్ ఆవిడ? వాడి లవర్, మాజీ లవర్. వాడి ఫోకస్ వీటన్నిటి మీద షిఫ్ట్ అవ్వాలంటే 10 ఏళ్ల క్రితం విడిపోయిన వీళ్ళిద్దరిని కలిపేయాలి. ఇనఫ్ సార్. ఇంకిలాంటి చెత్త న్యూస్లు చదవటం నా వల్ల కాదు. 5 ఇయర్స్ నుంచి అడుగుతున్నాను నాకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ అని. 2 ఛాన్సులు ఇచ్చా. ఏం తెచ్చావు? బస్సులో జేబులు కొట్టేటాలు, గుడిబెట్టల దగ్గర చెప్పులు కొట్టేటాలు. వీటిలో ఏమైనా సెన్సేషన్ ఉందా? ట్రై ఫర్ ఏ సెన్సేషన్ న్యూస్. ఆ సంగతి తర్వాత, ముందు ఆ న్యూస్ కంప్లీట్ చేయి. మీరే చదువుకోండి. నేను చదువుకో. జాహ్నవి, ఇక్కడే కంటిన్యూ అయితే నాలో చదివేసి న్యూస్ పేపర్ అయిపోయేలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ డాక్టర్ దాస్, MBBS MS గోల్డ్ మెడలిస్ట్. హీస్ డాక్టర్ కూచిపూడి, జస్ట్ సైకియాట్రిస్ట్. ఐఎమ్ జాహ్నవి, సీనియర్ జర్నలిస్ట్. అయితే ఏంటి? అంటే ఎంత కోపం ఉన్నా అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదేమో. నా జాబ్, నా ప్రోగ్రామ్, నా ఇష్టం, వదిలేస్తా. నువ్వెవరు అడగడానికి? జాబా? నేను మాట్లాడుతుంది లవ్ మ్యాటర్ గురించి. వాట్? నా లవ్ మ్యాటర్? అంటే లైఫ్ అన్నాక బోల్డ్ అని తప్పులు పొరపాట్లు జరుగుతుంటే సర్దుకుపోతుండాలి. ఎగ్జాక్ట్లీ. అడ్జస్ట్మెంట్ సార్లే ఉతికిన బట్టలు వాటిని సర్దుకోలు కానీ మళ్ళీ ఉతకూడదు. అసలు ఏంటి మీ పిచ్చివాగుడు? దేని గురించి మాట్లాడుతున్నారు? చిన్నప్పుడు న్యూస్ పేపర్ చదవడం మీకెవరు నేర్పించారు? నా ఫ్రెండ్. అప్పుడు ఫ్రెండ్, తర్వాత బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత లవర్, పెళ్లి చేసుకుంటే హస్బెండ్, పిల్లల కంటే ఫాదర్. ఇది మరి టూ మచ్. చూడండి, ఎవరో అనుకొని నా దగ్గరకు వచ్చినట్టున్నారు. అసలే ఇరిటేషన్ లో ఉన్నాను. నా మూవ్. లాభం లేదు, పాట పాడేయాల్సిందే. పాట వారు వీరు అంతా చూస్తూ ఉన్నా చూసా తిరిగి ఊరు పేరు అడిగేయాలనుకున్నా పడుచందం పక్క నుంచే. మార్పు మంచితనం. ఆయన చెప్పిన లవ్ స్టోరీ కూడా అబద్ధమేగా? అబద్ధమే ఉండొచ్చు సార్, కానీ పూర్తి కాదు. జాహ్నవి గురించి మాట్లాడిన ప్రతిసారి తన కళ్ళలో ఏదో ఎక్సైట్మెంట్ చూసా. అంటే సగం నిజమే, మిగతా సగం కూడా నిజం చేసేస్తే పోలా. మాఫియా సార్, వాళ్ళతో పెట్టుకోకూడదు. డాక్టర్ సార్, మనతో అబద్ధం ఆడకూడదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నెల రోజుల నుంచి ఏ పేపర్ చూసినా, ఏ ఛానల్ చూసినా దేవా దేవా దేవా. చివర్లో ఒక క్వశ్చన్ మార్క్. పోలీసులు ఏం చేస్తున్నారు అని. ఇప్పటి వరకు 8 మర్డర్స్ జరిగాయి. ఒక్క క్లూ కూడా పట్టుకోలేకపోయాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ శర్మ? వాడు మీకు సేయింగ్ దిస్ సార్. కానీ 25 సంవత్సరాల నుంచి దొరకని వాడు 4 రోజుల్లో ఎలా దొరుకుతాడు? గివ్ అస్ సమ్ మోర్ టైమ్ సార్ ప్లీజ్, ఐ రిక్వెస్ట్. విల్ గ్రాబ్ హిమ్. వాడు ఎంత స్మార్ట్ గా హైడ్ అవుతూ వస్తున్నాడో అంతే స్మార్ట్ గా మనం స్టెప్స్ వేయాలి. వాట్ డు యు మీన్? సార్ వీఆర్ రన్నింగ్ ఫ్యూ అండర్ కవర్ ఆపరేషన్స్ బట్ వన్ వీఆర్ వెరీ క్లోజ్ టు. సార్ దిస్ ఇస్ పూజ. నేను చెప్పిన అండర్ కవర్ ఆఫీసర్. పూజ. సార్ దేవాదూల్పేట్లో ఒక చిన్న క్లినిక్ లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు క్లూ ఉంది. మేము పేషెంట్స్ లాగా అక్కడికి వెళ్ళాం. దేవా డాక్టర్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇంకొంచెం టైం ఇస్తే దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాం సార్. వీడి కొడుకు.
దాసుని మాట్లాడుతున్నా. ఇప్పుడే మీ జానువిని కలిశాను. జాహ్నవీనా? నీ గురించి చెప్పేసరికి చాలా ఎక్సైట్ అయింది. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంకేం మాట్లాడను, మీరే మాట్లాడుకోండి. రేపు ఈవినింగ్ 5 o'clock వాటర్ ఫ్రంట్ దగ్గర కలుస్తానంది. తనకి బ్లూ అంటే ఇష్టం అంట కదా, సో బ్లూ షర్ట్ వేసుకొని రమ్మంది. రే గోల్డ్. ఒక్క దెబ్బతో దేవా జాన్వి సెట్, దాసు పూజ సెట్, మొత్తం సెట్. ఇంకెవ్వడికి భయపడే ప్రసక్తే లేదు. టైరు డేవిడ్, దిగదామా? చంపేస్తారు. ఎవరు? దేవా మనుషులు. వాడికి కూడా ఇవ్వడం కావాల్సిన వాడు ఉంటాడు కదా, వాడు నాకు కావాలి. అది ఆ రోజు ఎందుకు చేసావురా? ఏం చేసావురా? నువ్వు ఆగ. ఎందుకు చేసావురా? ఎరా నవ్వుతున్నావు? టక్కేటి ఈ ఫార్మల్ గెటప్ ఏంటి, ఎలా ఉన్నావు తెలుసా? అసలు ఏం చేసావు నీకు తెలుసా? ఏం జరిగింది? ఈ పెయింటింగ్ ఎవరు వేశారు? ఎంఎఫ్ హుస్సేనా, రవివర్మ? మా మేనేజర్ శర్మ. మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు సార్.